తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులతో చెల్లించుతూ ఉన్నాం. ఈ నరసరావుపేట పట్టణములో మేరీ కచ్ మెమోరియల్ సెంటనరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘముగా 113 సంవత్సరాలు మీ విశ్వాస్యతను చాటుచు సాక్షిగా నిలవబడిన ఈ పరిశుద్ధ సంఘమును బట్టి స్తుతులు చెల్లించుతూ ఉన్నాం. ఈ దినమందు మీ యొక్క దయను జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా కట్టబడిన మందిరము నీ నామ మహిమార్థమై ప్రతిష్ఠించబడినట్లుగా మీ విశ్వాస్యతను, ఇదిగో మీ మహిమను చాటుటకు ఇక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి వెలుచూ ఉండగా ఈ ర్యాలీ పొజిషన్ అంతటిలో కూడా మీ సహాయమును అనుగ్రహించమని మేము అడుగుతూ ఉన్నాం. మీ నామ మహిమార్థము క్రీస్తు నామమునకు సాక్షార్థమై ప్రభువా సంఘము కదలి వెలుచూ ఉండగా మీ నామమునకు అధిక మహిమ కలుగునట్లుగా ఈ కార్యమంతటినీ జరిగించమని అడుగుతూ ఉన్నాం. పాటలతో, వాక్యములతో, స్తుతులతో ఈ పట్టణ వీధులలో బయలుదేరి వెలుచు ఇదిగో కట్టబడిన మహిమ మందిరము యొద్దకు వెలుచూ ఉండగా మీ దూతల కాపుదల అనుగ్రహించండి, మీ యొక్క సన్నిధిని అనుగ్రహించండి. అనేకులకు మేలు కలుగునట్లుగా, దీవెన కలుగునట్లుగా మీరు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, మహిమను మీకు ఆపాదిస్తూ మీ నామమే మహిమపరచబడును గాక అని కోరుకుంటూ యేసు ప్రభు నామములో మనవులను సమర్పిస్తూ కదలి వెలుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, పెద్దలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వక శుభములు, కృతజ్ఞతలు తెలియజేయచ్చు. ఈ ర్యాలీకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం 2-3 విషయాల కొరకు ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనములో, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసేదివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. దేవునిగా గుర్తించిన మొదటిది ఆయన మంచితనాన్ని, ఆయన విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకోవడం. ఈ 113 సంవత్సరాల ఈ సంఘ చరిత్రలో ప్రభు యొక్క మంచితనాన్ని అంతటినీ, ఆయన దేవుడిగా చేసిన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని, ఆయన మన దేవుడు, యెహోవా దయాళుడు, కృపగలవాడు, నిరంతరం ఉండువాడని ఆయన విశ్వాస్యతను చాటడానికి మొదటి రీజన్. ఎందుకంటే 1878 ప్రాంతంలో ఈ నర్సరావుపేటకు మిషనరీలు వచ్చారు. దాదాపు 140 సంవత్సరాల పైన, 147 సంవత్సరాల చరిత్ర ఈ నర్సరావుపేట మిషన్కి ఉంది. సో దేవుడు 147 సంవత్సరాల నుండి ఈ చరిత్రను కొనసాగిస్తూ ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన దేవుడు. రెండవది, పూర్వకాలమున జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకోండి. మరి 2025లో మనం ఉన్నాం. 1878లో మిషనరీలను దేవుడు ఈ ప్రాంతానికి పంపించి, వారు 1-2 ఫ్యామిలీస్ వచ్చి ఉంటారు కదా, 1-2 ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ దేవుని సువార్తను ప్రకటించి కొందరిని వెలిగించారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నిజమైన వెలుగుండే లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. సో వారు సువార్త ర్యాలీని, యేసు క్రీస్తు యొక్క సువార్తను ఆ రోజులు ప్రకటించారు. మరి 147 సంవత్సరాల నుండి ఆ సువార్త మరి జ్యోతి అదేం చేస్తుంది, వెలుగుతూనే ఉంది. అందుకనే బైబిల్ చెప్పినట్టుగా ఫిలిప్పీలో జన మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని జీవన జ్యోతుల వలె
మరి కనబడుతున్నాం. ఆ రోజు వెలిగించబడిన ఈ సువార్త నేటికి కూడా వెలుగుతుంది. ఈరోజు ఈ ప్రాంతంలో చాలా సంఘాలు, బ్యాప్టిస్టే కాదు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? మనలో నుంచి వచ్చినాయి. ఈ గ్రూపు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ పుట్టుక మందే. ఎందుకంటే ఆ రోజు మిషనరీలు లేకపోతే ఇక్కడ సువార్త లేదు. కాబట్టి దేవుడు వారి ద్వారా ప్రారంభించిన ఈ ఆరని దీపం సంఘం ఏంటంటే ఆరని దీపం. అది బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. మనుషులు మారిపోతాం కానీ సంఘం ఆరిపోదు. అందుకని మా గురువు గారు బ్రహ్మారావు దాస్ గారు మాకు ఇప్పుడు ఒక మాట చెప్తాడు, సంఘాలు ఎప్పుడు ఉంటాయి వాటిని నమ్ముకోండి, వ్యక్తులు సంస్థలు కాదు. ఎందుకంటే సంఘాలు యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు వెలుగుతూనే ఉంటాయి. సో వెలిగించబడిన ఈ సంఘము మరి అమెరికన్ బైబిల్ బాప్టిస్ట్ సంఘం కూడా 13 సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉంది. ఒక లైట్ హౌస్గా, సువార్త కేంద్రముగా అనేక ఆత్మలు రక్షించబడడానికి దేవుడు ఈ సంఘాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ సమయంలో దేవుని చేత వెలిగించబడ్డవారు మనల్ని వెలిగించారు. వెలిగించబడిన మనం ఇంకా వెలుగుతున్నాము. ఈ వెలుగు ఇంకా ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించబడాలి. గతాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకొని మనము ప్రేరణ నొందడానికి. మూడవది, ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం, ఇప్పుడున్న మనం నెక్స్ట్ మన విజన్ ఏంటి, మనం ఏం చేయాలి? ఆ రోజు వారు 1-2 ఫ్యామిలీస్ వచ్చే ఇంతమందిని వారు ప్రభావితం చేస్తే మరి వేల మంది ఉన్న మనం ఎంతమందిని ప్రభావం చేస్తున్నాం? నెక్స్ట్ జనరేషన్కి మనమేమి మరి సందేశాన్ని కానీ మన జీవితాల ద్వారా వాళ్ళు ఏమి నేర్చుకోవడానికి మనమేమి చూపుతా ఉన్నాం, మనమేమి ఇచ్చిపోతా ఉన్నాం. సో అది మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని, దేవా 147 సంవత్సరాలు నీ అద్భుతమైన కృప మా ఎడలో చూపిస్తూ వచ్చావు. గతంలో మా ప్రియులను మీరు వాడుకున్నాం. ఎక్కడో పుట్టివారు లగ్జరీస్ వదిలిపెట్టి, కుటుంబాలు వదిలిపెట్టి, దేశాలు వదిలిపెట్టి సామాన్యులుగా ఇక్కడ బ్రతికి ఇక్కడనే వారు మట్టిలో కలిసిపోయారు. వారు మరి వారి త్యాగాలను మీద కట్టబడిన ఈ సంఘాలు ఇంకా ప్రభు పరిచర్యలో ముందుకెళ్ళడానికి, ఇప్పుడున్న మనం ఈ పరిచర్యను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడంలో దేవుడు మనందరికీ ఒక కృపను అనుగ్రహించాలని. ఇప్పుడు మనం బిల్డింగ్ కాదు, ఇప్పుడు మనం చాలా మంది బిల్డింగ్ డెడికేషన్ కాదు, మనల్ని మనం డెడికేట్ చేసుకోవాలి. బిల్డింగ్ డెడికేషన్ కాదు మనం చేస్తుంది, వ్యక్తులంగా, ప్రజలముగా, విశ్వాసులముగా, దేవా ఇంకో 100 సంవత్సరాలకు మేము నీ మిషన్ కొనసాగడానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం అంటూ దేవుని యొక్క రాజ్య సువార్తను లోకానికి తీసుకొని వెళ్ళడానికి ఈ పనిలో మనము ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి ఈ సమయంలో ఈ ర్యాలీ జరిగించబడుతుండగా ఇక్కడ వెలిగించబడిన ఈ ర్యాలీ ఇక్కడ నుండి ఫీల్డ్ పాస్టర్స్ అక్కడ దాకా ర్యాలీ పట్టుకొని వస్తారు. శివుడు బొమ్మ దగ్గర నుంచి చర్చి వరకు మన అనుబంధ సంఘ పాస్టర్ పట్టుకొని వస్తారు. అది మీరు చేసిన ప్రతి క్రియను, ప్రతి అద్భుత కార్యం, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని బట్టి మిమ్మల్ని కనపరచడానికి, మిమ్మల్ని కీర్తించడానికి అదే సమయంలో ర్యాలీ జరుగుతుండగా దయగలిగిన దేవ ఈ 3 రోజులు మహిమకరంగా జరిపించుకోవడం తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను. ప్రెసిడెంట్ గారు వచ్చారా? వాళ్ళు పోయి వాళ్ళు ఒక పాట పాడతారు. స్తోత్రగానాలు గైకొనుమా
కమిటీ సభ్యులందరూ కూడా కూర్చోండి. దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి ర్యాలీ అంతా కూడా ఆశీర్వాదకరంగా జరుగులాగిన దేవుని కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఏదైనా మన మధ్యలోనికి మరి నేషనల్ బ్యాప్టిస్ట్ సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ గారు ఎవరైనా సమరేష్ నాయక్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి ర్యాలీ గారు మన మధ్యలో ఉన్నారు. ఎవరైనా సమరేష్ నాయక్ గారు, వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ ప్లీజ్ దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరి ఈ ర్యాలీలో మనతో ఉండడానికి వచ్చినటువంటి సమరేష్ గారికి వందనాలు చెల్లిస్తూ ఐ రిక్వెస్ట్ సమరేష్ గారు ప్లీజ్ గివ్ సమ్ వర్డ్స్. We want to thank God for this wonderful occasion. ఈ మంచి అద్భుతమైన సందర్భాన్ని బట్టి మేము ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. As we are giving up this in Raleigh for praising God for His works. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ మనం బారులు తీరి కదలి వెళ్తున్నాం. We are passing through a time of history. మనము ఎలాంటి సమయంలో వెళ్తున్నామంటే చరిత్రాత్మకమైన గతంలో వెళ్తున్నాం. It's 113 years have crossed. 113 సంవత్సరాలను మనం కలిగి ఉన్నాం. The congregation has increased. ఇంకా సంఘము దినదినాభివృద్ధి చెందుతుంది. Today we have a big congregation. ఇక్కడ మనము ఎంత గొప్ప సమూహముగా సంఘముగా ఉన్నామో It's God's work. ఇది దేవుని కార్యమే. And today, as we rally from here to enter into the new sanctuary, ఇక్కడ నుండి మనము బయలుదేరి నూతన సంఘ భవనములోనికి పరిశుద్ధాలయములోనికి ప్రవేశించనై ఉండగా I would like to read a scripture portion. ఇక్కడ నుండి నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక మాటను చదవాలని ఆశిస్తూ ఉన్నాం. Maybe I will read it in English first. మొట్టమొదటిగా నేను ఇంగ్లీష్లో చదువుతాను. And my brother would read it in Telugu. తర్వాత దాన్ని తెలుగులో చదువుతాను. This is from 1 Samuel chapter 7, ఇది సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము verse 12. 12వ వాక్యము నుండి. Then Samuel took a stone and set it between Mizpah and Sen, and called the name Ebenezer, saying, hitherto the Lord helped us. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసిందని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. It is the Lord who has helped us. ఇంతవరకు సహాయం చేసింది ప్రభువే. He is Ebenezer, ఆయనే మన సహాయకుడు. and we stand here to proclaim the work of God. ఆ దేవుని కార్యాలను ప్రకటించడానికే మనం ఇక్కడ నిలవబడి ఉన్నాం. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, as we march to the new sanctuary today, ఇక్కడ నుండి మనము బారులు తీరి నూతన పరిశుద్ధాలయములోనికి ప్రవేశించనై ఉండగా let us proclaim His greatness. దేవుని యొక్క విశ్వాస్యతను ప్రకటిద్దాం. It's not we, but He. అది మన వలన కలిగినది కాదు, ఆయన వలనే కలిగినది. The Lord has helped us. ప్రభువే సహాయం చేశాడు. Shall we look to the Lord in prayer? ఈ సమయంలో మనమందరము ప్రార్థన కొరకై ప్రభు వైపు చూద్దాం. Father, we want to thank you అల్ల for నుంచి the ప్రార్థన చేసుకుందాం. Father, we want to thank you for the 130 years of history of this church. 113 సంవత్సరాల సంఘ చరిత్రను బట్టి మా తండ్రి మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. You have been faithful to the church. సంఘం ఎడల మీరెంతో విశ్వాస్యత కలిగి ఉన్నారు. You have been faithful to the members. సంఘ విశ్వాసుల ఎడల మీ విశ్వాస్యతను కనపరిచారు. And today, as we march to the new sanctuary, Lord, we give you all the glory. ఇదిగో తండ్రి, ఈ దినమందు ఇక్కడ నుండి బయలుదేరి నూతన పరిశుద్ధాలయములోనికి మేము వెళ్ళనై ఉండగా మహిమంతా మీకు చెల్లిస్తూ ఉన్నాం. We praise you. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. Ebenezer, సహాయకుడా, you have been with us. మాతో మీరున్నారు. Thank you, Lord. కృతజ్ఞతలు తండ్రి. In Jesus' name. యేసు నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్. ఆమేన్.
Jesus said, I am the light of the world. We light the church. It is not light of our victory, but because Jesus stands as a light for the world, and the light will continue to shine. యేసు చెప్పెను, నేను వెలుగై ఉన్నానని. ఇప్పుడు మనము దీనిని వెలిగిస్తూ ఉండగా ఆయన వెలుగును లోకానికి ప్రచురపరిచేటట్లుగా మనము సాగి వెళ్దాము. ఆయన వెలుగులో ముందుకు సాగుదాం. ఆమేన్. వెలుగును స్తోత్రితో వెలువను మన పాస్టర్స్ దాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. ప్రొసెషన్ కంటిన్యూ చేయండి. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. మందసాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చినప్పుడు దావీదంతటి మహారాజు ఆయన చేతులు పైకెత్తి నాట్యమాడాడంట. కట్టుకొని 2025 డిసెంబర్ 12, 13, 14 తారీఖుల్లో తెచ్చి ఆ ప్రతిష్ట ఆరాధనలు జరిగించుకుంటున్న క్రమంలో ఈ యొక్క ర్యాలీని నిర్వహించడమైనది. ఈ యొక్క ర్యాలీ ద్వారా క్రైస్తవుల యొక్క ప్రేమ, క్రైస్తవుల యొక్క దయని లేదా వారి యొక్క సమాజ సేవ మిషనరీల ద్వారా మన యొక్క దేశానికి ఏ విధంగా వారు అందించినారు విద్యని, అలాగే ఆరోగ్యాన్ని, సమాజంలో అణగారిన వర్గాలకి అన్ని రకాల వసతులను కల్పించడమే కాకుండా వారిని సమాజంలో భాగస్తులుగా చేసినారు. అంతేకాకుండా నిజదేవుడి యొక్క స్వరూపాన్ని లేదా నిజదేవుడు ఎవరు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేయడం ద్వారా దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క కృపకి మన దేశస్తుల్ని అంటే భారతీయుల్ని ఈ విధంగా నరసరావుపేట పట్టణంలో ముఖ్యంగా ప్రేమించి వారి ఇక్కడ చేసిన యొక్క పరిచయం బట్టి వారి యొక్క సేవ ఫలితమే మన యొక్క దేశంలో, మన యొక్క నరసరావుపేట పట్టణంలో ఈ విధమైన క్రైస్తవుల సమూహంని మనం చూడగలుగుతున్నాము. క్రైస్తవులు నిజంగా దేవుని యొక్క మాట ప్రకారం వారి యొక్క ప్రేమను పంచుతూ దేశం యొక్క సౌభాగ్యాన్ని, దేశం యొక్క సంక్షేమాన్ని, అంతేకాకుండా సమగ్రతను కాపాడటానికి వారి వంతుగా కృషి చేసినట్టుగా మనకి ఆ స్వాతంత్ర పోరాటంలో అలాగే రాజ్యాంగ నిర్మాణంలో కూడా వారి యొక్క పాత్ర ప్రముఖమైనది. అలాగే సంఘంలో ఉన్న అనేక దురాచారాల్ని పోగొట్టడానికి విలియం కేరీ గారు
ఇంకా అనేక రకాలైన మిషనరీలు మన యొక్క అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ యొక్క సతీ సహగమన నిషేధము, అలాగే బాల్య వివాహ నిషేధము అలాంటి చట్టాలను తీసుకొని వచ్చినారు. అంతేకాకుండా చిన్నపిల్లల్ని చంపే ఆ యొక్క భయంకరమైన ఆచారాన్ని కూడా నిర్మూలించడానికి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ మరునాడిదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మనందరము జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క మిషనరీలకి మన యొక్క నరసరావుపేట పట్టణం తరపునే అంటే కేవలం క్రైస్తవులని కాదు కానీ భారతదేశంలో ఎంతమంది అయితే ఈ రోజు 145 కోట్ల మంది ఉన్నారు, వారి ఈ రోజు సంతోషముగా అన్ని రకాల్లో అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడానికి మిషనరీలు అందించిన సేవ, వారి యొక్క పాత్ర ఎంతో అమూల్యమైనది. ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము. కనుక నరసరావుపేట పట్టణాలకి ఆ యొక్క ఎంకేఎంపీ చర్చి టౌన్ చర్చి తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. అమెరికన్ తల్లిదండ్రులు వెలిగించినటువంటి సువార్త జ్యోతిని మన నడుచుకుంటూ ఆ యొక్క సువార్తను ప్రకటించుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాము. జ్ఞాపకాలు చేసుకుంటూ మొదటిది దేవుడు 140 సంవత్సరాల పైన ఈ బ్యాప్టిస్ట్ సంఘాల్లో దేవుడు చూపించిన ప్రేమను, కృపను, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించడం. రెండవది మిషనరీలు 140 సంవత్సరాల క్రితం మిషనరీలు దేశానికి వచ్చి ఆంధ్రదేశంలో నరసరావుపేటలో మేపిల్స్డన్ దొరగారి ద్వారా ఈ పరిచర్య ప్రారంభించబడి మరి సిల్మన్ గారు, సూజీ కర్జ్ గారు, మేరీ కర్జ్ గారి జ్ఞాపకాలతో ఈ మందిరాన్ని నిర్మించి ఎందరో దైవజనులు ఇక్కడ సేవ జరిగించారు. మిషనరీలు, స్వదేశీ దైవజనులు వారందరి సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రేరణ పొందడానికి. మూడవది సంఘము నిరంతరం ఉంటుంది కనుక ప్రభువచ్చు పర్యంతం ఈ సేవను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ క్యాండిల్ వెలిగించి దీనిని పట్టణ వీధుల్లో మరి దేవుని స్తుతిస్తూ ప్రారంభించాం. ఈరోజు దీన్ని నిరంతరము కొనసాగాలని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మందిర ప్రతిష్ట సందర్భంగా 140 సంవత్సరాల క్రితం వెలిగించబడిన సువార్త ఇంకా వెలిగించబడుతుంది. ఇంకా ప్రభువు పర్యంతం ఈ సువార్త వ్యాప్తి చెందాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మేరీ కర్జ్ మెమోరియల్ టౌన్ బాప్టిస్ట్ చర్చి యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి కృషి చేసినటువంటి సంఘ కాపరులు, ముఖ్యంగా మున్నంగి ఎలిషా గారు, మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్సు, ప్రెసిడెంట్ గారు, మరి అనేక మంది చర్చి యొక్క మెంబర్సు, వీళ్ళంతా ఆర్కెస్ట్రా పీపుల్, వీళ్ళంతా చర్చి ఇంప్లిమెంట్ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుపుతూ చర్చిని ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా గర్వకారణము. ఇదొక ఈ ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైరల్గా మారుతుంది. ఎందుకంటే మన అన్ని సంఘాల నుంచి ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి మరి ముందుగా కృషి చేసేటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, నూతన కార్యక్రమాలు ఉరవడిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సల్లగుండ్ల సతీష్, ప్రకాష్ నగర్ మాజీ కౌన్సిలర్ 14వ వార్డు. మరి చర్చి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనటం చాలా అదృష్టంగా భావిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 20 సంవత్సరాలు చర్చి ప్రెసిడెంట్గా చేశా. నేను గుండెపో వెంకయ్య గారిని, కానీ నాలో ఉన్నప్పుడు ప్రకాశ్రావు గారు, జ్యోతి సాల్మాను,
దత్తు గారు వీళ్ళందరూ దాదాపు 12 మంది పనిచేశారు. నేను 25 సంవత్సరాలు చర్చి ప్రెసిడెంట్గా చేశాను. కానీ నేను ఉండగా అనేక రకాలుగా బాధపడడం, చర్చిని కట్టించాం. మేము అన్ని ఇవాళ చర్చి ప్రశస్త కాబట్టి మేమందరం ఇది పోతున్నాం. చర్చి ప్రశస్త చేయాల 12వ తారీఖు నుంచి చర్చి ప్రసిడెంట్ చేశాను. ఇప్పుడు చర్చి ప్రకటన చేస్తున్నారు. చర్చికి అందరూ చర్చికి కూడా పోతున్నాం. ఇవాళ చర్చి అనేక రకాల బాధలు లేకుండా ఖమ్మంగా దేవుడు ఇవాటి వరకు ఆరోగ్యం ఇచ్చాడు. నాకు 95 సంవత్సరాలు, కానీ దేవుడు నన్ను చల్లగా చూశాడు. నేను ఆయన నమ్ముకున్న బిడ్డ, ఆయనకు తరతరా మారని దేవుడు, ఆయన కలకాలం ఉండే దేవుడు. నిన్న నేడు జీవితం పడిస్తారు కాచి కాపాడే దేవుడు. కాబట్టి ఆయన మరొక మేము ఆయన స్మరించుకుంటున్నాము. మమ్మల్ని కాపాడే దేవుడు. దేవుడు అనేక రకాలుగా బాధలు తప్పించాడు. నాయన నాకు 95 సంవత్సరాలు. నాయన మీరు నన్ను కాపాడమని వేడుకుంటున్నాను. చర్చి ప్రతిష్ట జరగటం ఇవాళ బాగా సంతోషంగా ఉంది. మాకు ఎంతో దేవుడు నీవు కలకాలం నిన్ను స్మరించగలుగుతావు. ఇవాళ కలకాలంగా చర్చి ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి నువ్వు అందరూ వచ్చిన జనాలందరినీ కాపాడి దీవించిన ఆయన. పేరు అమృతపూడి శేఖర్ బాబు. నేను నరసరావుపేట టౌన్ చర్చి ప్రారంభం నుంచి కూడా ఆ చర్చి మెంబర్ని. నేను ప్రజెంటు మరి నరసరావుపేట ఎంకేఎం బాప్టిస్ట్ టౌన్ చర్చి 113 సంవత్సరాలు పూర్తి చేసుకుని గతంలో సెంటనరీ కూడా ఎంతో ఘనంగా మా యొక్క సభ్యులందరితో కూడా నిర్వహించుకోవటం జరిగింది. మరి ఈ రోజున నూతన నిర్మాణం చేసుకొని చర్చిని ఎంతో దేవునికి మహిమకరంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి 12, 13, 14వ తారీఖున ప్రతిష్ట కార్యక్రమాన్ని మా సంఘం అందరం కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి ఈ మొదటి రోజున సభ్యులందరూ కూడా ర్యాలీగా బయలుదేరి ఆ యొక్క టౌన్ చర్చికి వెళ్ళి అదేవిధంగా మాకు వచ్చినటువంటి అతిథులు అందరినీ ఆహ్వానించుకొని ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ 3 రోజులు మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా దేవునికి మహిమపరుచుకుంటూ మేమందరం కూడా పాలు పంచుకుంటున్నాం. మా సంఘ సభ్యులందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఎవరికి తోచిన విధంగా వారు అన్ని దేవునికి మహిమకరంగా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి సెంటనరీ బాప్టిస్ట్ చర్చి అయిన సందర్భం కూడా మరి మా సంఘం అంతా ఎంతో మహిమకరంగా టౌన్కే పేరు పోసినటువంటి మా యొక్క సంఘాన్ని దేవుడు ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఎంతో మంది అవిశ్వాసుల్ని విశ్వాసులుగా మార్చడంలో మా సంఘ పాస్టర్ గారు కూడా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. మా పాస్టర్ గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా కమిటీ యొక్క చర్చి కమిటీ యొక్క వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మరి ఈ రోజున రేపు ఎల్లుండి జరగబోయేటువంటి కార్యక్రమంలో మాకు అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో 5 గ్రామాల ప్రజలు కూడా అందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ర్యాలీతోటి మేము ఈ రోజున చర్చికి చేరి దేవునికి మహిమపరచుకోవడానికి అందరం కూడా సమాయత్తం అవుతూ ఉన్నాం.